సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఐటియుని బలోపేతం చేయడమే పర్షా సత్యనారాయణకు నిజమైన నివాళి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్. డిగ్రీ ప్రవేశాలకు సిల్వర్ సెట్ ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన అవసరం. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్. కర్నూలులో ఘనంగా నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ తెలిపారు. ఈరోజు కర్నూలులోని ప్రైమ్ హోటల్లో జిల్లా మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ 2005 సమాచార హక్కు చట్టం వచ్చిన ప్రజల్లోకి సమాచార హక్కు చట్టం ఉపయోగాలు చేరలేదని, మా వంతుగా స్వచ్ఛందంగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ చట్టం ఉపయోగాలు తెలియజేశామని అన్నారు. ప్రతి భారతీయుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సమాజంలో అవినీతి ఎక్కువైపోయిందని, ప్రజలకు సత్వర న్యాయం అందడం లేదని, సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నట్లయితే న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, సుమనవల్లి, దీపిక, తనుష, భవానీబాయ్, త్రిపుర, జరీనా తదితరులు పాల్గొన్నారు. జిల్లా మరియు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా జాయిన్ అయిన ప్రతి ఒక్క కార్యకర్తలకి సర్టిఫికేట్ మరియు లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీలో ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఎలా ఉద్భవించింది ఈ ఆర్టీఐ యాక్ట్ అనేది, ప్రతి ఒక్కరికి సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రత్యేకించి క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆర్టీఐ యాక్ట్ 2005 అంటే ఏమనేది ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలందరికీ ఇప్పటికే సమాచారం మొత్తం ఎవరికి చెప్పడం జరిగింది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చని కూడా విషయం చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి సంతోషపరంగా ఉండే హ్యాపీనెస్కి తీసుకొని ఈ కార్యక్రమం ఇలాగే ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ముందర తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ ద్వారా మీ మంజునాథ్, జిల్లా అధ్యక్షుడిని, కర్నూలు జిల్లా. నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ గారు. ప్రజలకు ఆర్టీఐ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించినాం. మేము ఈ అవినీతి ఎక్కువైపోతున్నందుకు ప్రజలకు న్యాయం జరగడం లేదు. ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు. దానివల్ల ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలి, ప్రభుత్వం ద్వారా ఎలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి, మనము ఏ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు ఈరోజు అరేంజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఈ సదస్సు గురించి. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది, కానీ ప్రభుత్వం చేయడం లేదు. ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అనేది ఉండాలి, కానీ వాళ్ళు చేయట్లేదు. కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము. రాష్ట్రంలో తుఫానుల కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ హర్షద్ తెలిపారు. హర్షద్ జన్మదినం సందర్భంగా హర్షద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు ఎంతో నమ్మకంతో ఓట్లు వేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమిపై ఉందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని హర్షద్ అన్నారు. కాదు తుఫాన్ అన్నట్టు
రాష్ట్రంలోనూ దేశంలోనూ గర్వించే విధంగా ఉన్నందుకు ఈరోజు మా ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు, నరేంద్ర మోడీ గారికి. అలాగే ఈరోజు నా జన్మదినం కావడం కూడా, ఈరోజు ప్రమాణ స్వీకారం నా జన్మదినం కావడం కూడా రెండు చాలా సంతోషకరమైనటివి. ఈరోజు వచ్చేసి సేవా కార్యక్రమాలు కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పట్టణంలో వ్యాప్తంగా మొత్తం ఈరోజు మంచి కార్యక్రమాలు. ఇన్ని రోజులు జనసేన పార్టీ అంటే ఒక పొగరుతో ఉన్నాం. ఇప్పుడు పొగరును మర్చి బాధ్యతగా ఉంటాం. ప్రజల సంక్షేమం కోరుతాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనేసి ఏకైక లక్ష్యంతోనే జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల బాగు కోరే విధంగా నడుస్తుందనేసి తెలియజేస్తున్నాం. వేరు ఆయన స్థాయి వేరు అన్నట్టు ఆయన ఏం కావాలనుకుంటే అది కావచ్చు, కానీ ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమం, రాష్ట్రంకి ఇంతకుముందు పాలించిన ప్రభుత్వము చాలా ఘోరాతి ఘోరంగా పరిపాలించి చాలా బొక్కలున్నాయి. రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయాలి, ప్రజల్ని ఆదుకోవాలి, నిరుద్యోగుల్ని వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు చూపించాలి, కార్మికులకు పనిచేయడం కోసం పనుల్ని చూపించాలి. చాలా ముందు సవాళ్ళు ఉన్నాయి, చాలా బాధ ఉంది, బాధ్యత ఉంది. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇది ప్రజలు ఓటేస్తూ కూడా చెప్పారు, ఖచ్చితంగా మీకు ఓటేస్తున్నాం చూడండి అన్నారు. అంటే వాళ్ళు కూడా ఓటేస్తూ కూడా జాగ్రత్తలు చెప్పినట్టు చెప్పారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతగా వ్యవహరిస్తామనేసి తెలియజేస్తున్నాం. సిఐటియు సంఘాన్ని బలోపేతం చేయడమే కార్మికోద్యమ నేత, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వర్స సత్యనారాయణకు మనమిచ్చే నిజమైన నివాళులు అని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ గఫూర్ అన్నారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక భవనం నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన వర్స సత్యనారాయణ శత జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ వర్స సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు ఇద్దరూ కలిసి నిర్మించిన సంఘమే సిఐటియు అని తెలియజేశారు. నిర్మాణం కోసం చాలా కాలం వారు కృషి చేశారని తెలియజేశారు. వర్స సత్యనారాయణ గుంటూరు జిల్లా కంబంపాడు గ్రామంలో జన్మించాడని, ఆయన వృత్తి కోసం సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి వెళ్లడం జరిగిందని, అక్కడ పనిచేస్తూనే సింగరేణి కాలరీస్లో కార్మిక సంఘాన్ని ఎంతో కష్టపడి నిర్మించడం జరిగిందని తెలిపారు. తర్వాత ఆయన అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, అనేక సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితం గడపవలసి వచ్చిందని అన్నారు. వర్స సత్యనారాయణ అనేక సంవత్సరాల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు, ప్రధానంగా ఆయన భార్య భారతి కుటుంబాన్ని పోషించుకుంటూ వర్ష గారికి తోడుగా నిలబడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సిఐటియు ఉద్యమం విస్తరించడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన 9 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. శాసనసభ సభ్యులుగా కొనసాగుతూనే ఆ రోజుల్లో విశాఖ ఉక్కు కోసం శాసనసభ సభ్యత్వాన్ని త్యాగం చేసిన ఘనత వర్షాకే దక్కుతుందని అన్నారు. ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు, సిఐటియు న్యూ సిటీ కమిటీ అధ్యక్షులు నరసింహులు, ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ తదితరులు ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ప్రభాకర్, సుధాకరప్ప, యూనియన్ నాయకులు, మధ్యాహ్న భోజనం సంఘం యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు. దున్యవానికి భూమి కావాలని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం కాదు. నిజాం ప్రభుత్వం పోవాలా, ప్రజాస్వామ్యం కావాలా. అప్పుడు నిజాంలో మాత్రమే నిజాం ప్రభుత్వం, మిగతా బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ స్వతంత్ర ప్రభుత్వం, అక్కడేమో నిజాం ప్రభుత్వం. అక్కడ ఎలాంటి ప్రాథమిక హక్కు ఉండేట్టు కాదు. ఈయన కార్మిక సంఘాల్లో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విముక్తి కోసం ఆంధ్ర మహాసభ తరఫున ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇతను కార్మిక సంఘంలో చురుగ్గా ఉన్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలో పాల్గొంటున్నాడు. ఇతను చాలా డేంజర్ వ్యక్తి అని రిపోర్ట్ పోయిన తర్వాత ఈయన అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పాలు చేయడం, జైల్లో పెట్టడం అన్నీ జరిగాయి. జైల్లో ఉన్న చిత్రహింసల పాలైనా తల ఒగ్గలే, తల వచ్చలే. నేనేం తప్పు చేయలేదు, నేను కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నాను, కార్మికులకు న్యాయం కావాలని ఆందోళన చేస్తున్నాను. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను తిరుగుబాటు చేయడం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప
అంతకుమించి మేము సాయుధ పోరాటం తుపాకులు తీసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయడం లేదు అని అదే స్టాండ్ మీద నిలబడినాడు. ఆ రకంగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా నిలదొక్కుని ఆయన తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతుగా, అట్లాగే సింగరేణి కార్మిక ఉద్యమానికి మద్దతుగా ఆయన నిలబడినాడు. ఆయన ఎన్కౌంటర్ చేస్తారని కూడా అనుకుంటాం. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయి కాల్ చేయడం. ఇక విచారణ ఏముండదు, కోర్టు గిట్టు ఏముండదు, తీసుకుపోయి కాల్ చేయడాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఒకనొక దశలో ఈయన ఎన్కౌంటర్ చేస్తారు అనేది కూడా. నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని వీరప్పస్వామి దేవాలయంలో బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా బాలయ్య అభిమానులు, తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశారు. బాలకృష్ణ వ్యక్తి కాదు శక్తి అని బాలయ్య అభిమానుల సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు. మా నటసింహం నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా కల్లూరు వీరప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడమైంది. ఈ పూజలకి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చారు. రాజు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజుకి వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. చాలామంది అంటుంటారు మా వాళ్ళు ఇలా వ్యక్తి కాదు శక్తి అని. కాకపోతే ఈయన వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ శక్తి అనే దాన్ని కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఈయన ఏదైతే మరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తీసుకున్నారో ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి. అలాగే ఎంటర్టైన్మెంట్కి వచ్చేస్తే దాదాపుగా హ్యాట్రిక్ విజయంతో భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి అఖండ విజయంతో హ్యాట్రిక్ సాధించి, అలాగే హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఆయనకి ఆ రకంగా కాకుండా అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అంటే వెండితెరనే కాకుండా బుల్లితెర మీద కూడా నా ప్రచండ మీద చూపిస్తానే రకంగా బుల్లితెర మీద కూడా ఆయన ఏదైతే ఉందో ఆయన వైవిధ్యంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అన్స్టాపబుల్ని కూడా దేశంలోనే నంబర్ 1 స్థాయిలో టాప్ 10లో నిలిపినటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. అందుకే ఈరోజు ఘనంగా కల్లూరు వీరప్పస్వామి దేవాలయంలో అందరి అభిమానుల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకలకి వచ్చినటువంటి నాయకులకి, నందమూరి బాలయ్య బాబు అభిమానులకి అందరు కూడా నా మనసు విప్పి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం గొందిపర్ల, పూలతోట, దొడ్డిపాడు, తాండ్రపాడు గ్రామాల్లో భూములు పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, కర్నూలు మండల కార్యదర్శి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు తాండ్రపాడు సర్పంచ్ బాలపీర, చంద్రయ్య, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, పత్తి, మొక్కజొన్న, కందులు, మిరప, ఉల్లి, ఆముదము, కొర్రలు, మినుము, పెసరు వంటి విత్తనాలు 90% సబ్సిడీతోనే ఇవ్వాలని, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటి వరకు రైతులు కోలుకోలేనటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొని ఉందని, గత ప్రభుత్వం అనేక రకాల ఆశలు పెట్టి రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. పెట్టుబడి సహాయం ఇవ్వడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో, మేలు రకాల విత్తనాలు అందించడంలో, నకిలీ విత్తనాలు అరికట్టడంలో వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా 20,000 ఇస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసింది. వెంటనే వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ముందస్తుగా పడుతున్నటువంటి వర్షాలు రైతులకు మేలు చేస్తాయని, అందుకు అవసరమైన పెట్టుబడి రైతులకు అవసరం కాబట్టి పెట్టుబడి సహాయం కింద తక్షణమే రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేయాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపైన ఉక్కుపాదం మోపాలని, లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు తెలిపారు.
ఇవ్వాలి. ఇవ్వాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి. రైతులకు సరిపడా విత్తనాలు ఇవ్వాలి. అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలి. ఇవ్వాలి. రైతులకు 90% సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలి. ఇవ్వాలి. రైతులకు 90% సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలి. అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలి. కల్తీ విత్తనాలను అరికట్టాలి. కల్తీ విత్తనాల ఆలోచన చేసి రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు కేవలం వేరుశెనగ మాత్రమే 30% సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది సరైనది కాదు. అన్ని రకాల విత్తనాలు మొక్కజొన్న, పత్తి, కంది, మినుములు, రకరకాల విత్తనాలు ఏవైతే పంటలు వేస్తారో ఆ పంటలన్నింటినీ కూడా విత్తనాలన్నింటినీ కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోయినారు, కరువుతో అల్లాడిపోతున్నారు. అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త ప్రభుత్వాన్ని. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఖరీఫ్లో ఈ కర్నూలు మండలం కరువుతోని అల్లాడుతుంటే కనుక కరువు మండలంగా ప్రకటించలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. రబీ పంటకు మాత్రం ఇస్తామని చెప్పారు. కానీ రబీ పంటకు కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పునరాలోచన చేసి ఆ రకంగా రబీలో నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా సాగుకు అవసరమైనటువంటి పెట్టుబడిని కూడా కొత్త ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 20,000 రూపాయలు తక్షణమే రైతులకు కానీ ఇస్తే కనుక ఈ సంవత్సరం సాగు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అదేవిధంగా కల్తీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇప్పటిముప్పటిగా వస్తున్నాయి. వాటిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది, పోరాడుతుంది. అయినప్పటికీ కూడా కల్తీ విత్తనాలు వస్తున్నాయి. కాబట్టి కల్తీ విత్తనాలను అరికట్టాలా, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలా, సరిపడా విత్తనాలు అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలా, 90% సబ్సిడీతో ఇవ్వాలా. 20,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కర్నూలు మెడికల్ కళాశాలలో హిందూపూర్కి చెందిన ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న తేజేశ్వర్ రెడ్డిని నేడు ఉదయం 7 నుంచి 7:30 సమయం మధ్యలో మెడికల్ కాలేజీ రీడింగ్ రూమ్ లో చదువుకొని హాస్టల్ కి బైక్ పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు కావడంతో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పల్లె వెలుగు ఆర్టీసీ బస్ నందికొట్కూరు నుంచి మంత్రాలయం వెళుతోంది. కర్నూలు మెడికల్ కాలేజీ దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినా ఓటమి చెందడం బాధాకరమని కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదు అని అన్నారు. అలాగే ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని కాట్సాని అన్నారు. వైసీపీ నాయకులు ఎవరు అధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటానని చెప్పారు. గెలిచిన తెదేపా నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలని అన్నారు. పోలీసులు ఒక్కవైపు ఉండకుండా విధులు నిర్వహించాలని కాట్సాని కోరారు. ప్రజాక్షేత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం, వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప. పాణ్యం మండలం బనగానపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు, సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. అది మాది తప్ప. పాణ్యం మండలం నుండి, పాణ్యం నియోజకవర్గం నుండి 16 వార్డులలో త్రాగునీటి కొరకు 8 OHSR ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం నియోజకవర్గం కొన్ని 100 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం, మరి ఎన్నో సంవత్సరాలు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ R&B రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది. అది మేము చేసిన తప్ప. సోలార్ నిధితో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం, అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం సిల్వర్ సెట్ 2024 నిర్వహిస్తున్నట్లు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ కర్నూలులో తెలిపారు. కర్నూలులో ఎంతో చరిత్ర ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు IAS, IPS తో పాటు ఉన్నతాధికారులుగా ఎదిగారని, అలాంటి కళాశాలలో
డిగ్రీ ప్రవేశంకు ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి సిల్వర్ సెట్ 2024 పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పరీక్షకు ఇంటర్ చదివిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు అర్హులని అన్నారు. ఈ పరీక్షకు గడువు జూన్ 4వ తేదీ ఉండగా దానిని జూన్ 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ పరీక్షను జూలై 7వ తేదీ ఆన్లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి గోపాల్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసులు, అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ వాయిస్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ నుంచి విశ్వవిద్యాలయం నుంచి జరుగుతుంది సిల్వర్ సెట్ 2024 దానిని విద్యార్థులు తర్వాత విద్యావేత్తలు తర్వాత అందరి సహకారంతో ఇది 2 రాష్ట్రాలకి అటు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2 కలిపి ఈ సంవత్సరము మన యాక్ట్ ప్రకారము ఎగ్జామినేషన్ ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులని చేర్చుకోవడానికి మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చున్నాము. దానివల్ల బాగా స్పందన వచ్చింది. తర్వాత విద్యార్థులు కూడా చాలామంది ఈ స్పందన వల్ల సిల్వర్ సెట్ కాలేజీ సిల్వర్ సెట్ 2024ది దాంట్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి బాగా అప్లికేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల దీని యొక్క చివరి తేదీ మేము పొడిగించాము. మీకు అందరికీ తెలుసు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ కాలేజెస్ క్లస్టర్ యూనివర్సిటీలో. దీనికి చాలా పూర్వ చరిత్ర ఉంది. 1972 నుంచి ఇంతవరకు ఈ రెసిడెన్షియల్ కింద వర్క్ చేసే కాలేజీ ఇది ఇక్కడ ఒక్కటేను. తర్వాత దీనివల్ల ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి, తర్వాత కుప్పం నుంచి, తర్వాత చిత్తూరు, తర్వాత అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ యొక్క రెసిడెన్షియల్లో చదువుకుంటున్నారు. మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఇక్కడ వచ్చిన విద్యార్థులు పెద్ద పెద్ద పొజిషన్లో కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పోయినారు. ఆ దృక్పథంతో మన పూర్వ విద్యార్థులైనటువంటి ఆలంని సిల్వర్ జూబ్లీ కాలేజీ ఉత్తేజంతో చాలామంది విద్యార్థులు దీంట్లో చేరటము, వాళ్ళ యొక్క అందరూ మీకు తెలుసు మంచి విద్యార్థులు వచ్చి వాళ్ళ ఇక్కడ చదువుకొని మంచి ఇక్కడ ఫ్యాకల్టీ ఉన్నారు. ఉద్యోగాల అవకాశాలు కానీ అటు పరిశోధనలో కానీ బాగా ముందుకు వెళ్తున్నారు. ఆ ఉద్దేశంతో ఇంతకుముందు ఏపీ రెసిడెన్షియల్ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనల్ని కండక్ట్ చేసుకోమని చెప్పారు. దానివల్ల మనము సిల్వర్ సెట్ అని పెట్టి కండక్ట్ చేస్తున్నాము. దానివల్ల మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తారని, తర్వాత ఇక్కడ కోర్సులు కూడా అన్నీ మీకు 20 సీట్లు అలా పెట్టి ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారము డిఫరెంట్ జోన్స్ నుంచి అంటే ఎస్వి యూనివర్సిటీ జోను, ఉస్మానియా జోను, ఆంధ్ర యూనివర్సిటీ జోన్ అలా జోన్ల నుంచి పిల్లల్ని అలాట్మెంట్ సీట్ చేయటము. తర్వాత వాళ్ళకి ఇక్కడ మంచి హాస్టల్ వస్తుంది. రూసా వల్ల ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ వచ్చినాయి. ఆ కొత్త బిల్డింగ్స్లో కూడా పిల్లలకి ఆధునిక సౌకర్యాలతో తర్వాత హాస్టల్స్లో కూడా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాము. ఇవన్నిటి వల్ల ఇంకా ఇక్కడ ఈ సిల్వర్ జూబ్లీ కాలేజ్ యొక్క ప్రతిభ విద్యార్థులకి ఉన్నత విద్యలకి అలాగే మన పీజీ కోర్సులు చేయడానికి పరిశోధనలకు కూడా ఈ రంగం రెడీ చేస్తున్నాము. మన డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు ఆ బీఎస్సీ ఆనర్స్, బీకామ్ ఆనర్స్, బీఏ ఆనర్స్ వచ్చినాయి. ఇది అయిన తర్వాత మేము ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టున్నాము. తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ప్లేస్మెంట్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాము. ఇండస్ట్రీతో కూడా లింకేజ్ పెట్టాము. ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్గాను. తర్వాత వాళ్ళకి కావాల్సిన విద్యను మేము అందిస్తున్నాము. ఈ విధంగా సిల్వర్ జూబ్లీ కాలేజీ ఒక ఉన్నతమైన విద్యని తీసుకెళ్తూ మన 2 రాష్ట్రాలకి చాలా గర్వకారణంగా మనము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల విద్యార్థుల యొక్క స్పందన వల్ల ఈ యొక్క లాస్ట్ డేట్ని సిల్వర్ సెట్ని పొడిగించాము. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హిందూపురం వసతి గృహంలో కేక్ కట్ చేసి అనంతరం అక్కడ ఉన్న నిరాశ్రయులకు, వృద్ధులకు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోట్ల తిమ్మారెడ్డి మాట్లాడుతూ హిందూపురంలో 3వసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈఎన్బీకే ఫ్యాన్స్ మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు గంగాధర్, లోకేష్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు చికిత్స అందించడం మరియు సినిమా రాజకీయాల్లో రాణించడం ఒక్క బాలకృష్ణకే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదప సీనియర్ నేత రామకృష్ణ, ఫిరోజ్, ఎల్లప్ప, బాలయ్య అభిమానులు లతీఫ్, ఆర్యశంకర్, నాగరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. నందమూరి నరసింహం బాలయ్యబాబు జన్మదిన వేడుకల సందర్భంగా వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర ప్రజలు కూడా మా నందమూరి నరసింహానికి 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజలు అందరూ కూడా ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్ ఫిక్స్ అయిపోయి చంద్రబాబు తప్ప రాష్ట్రానికి ఎవరు కూడా మేలు చేయలేదని తెలిసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి వచ్చేటట్లు ఓట్లేసి గెలిపించిన ఆంధ్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నందమూరి నరసింహం హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపురం అనే కంచుకోటకు నిలువెత్తు నిదర్శనంగా మా బాలయ్య బాబు ఉన్నాడు. కాబట్టి మా నందమూరి నరసింహంకి కర్నూలు జిల్లా అధ్యక్షులైనటువంటి ఆర్యశంకరన్న గారికి, అలాగే మా తెలుగు యువత అధ్యక్షులు పాణ్యం గంగాధర గౌడ్ అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆర్యశంకర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కోట్ల తిమ్మారెడ్డి నందమూరి వంశాభిమాని, తెలుగు యువత అధ్యక్షులు పాణ్యం గంగాధర గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు కోట్ల తిమ్మారెడ్డి, నందమూరి అభిమాని, కర్నూలు ఎన్టీఆర్ నగర్. అన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఐటియుని బలోపేతం చేయడమే పరిషత్ సత్యనారాయణకు నిజమైన నివాళి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ గఫూర్. డిగ్రీ ప్రవేశాలకు సిల్వర్ సెట్ ఎంట్రన్స్ నిర్వహిస్తున్నామని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ సాయి ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన అవసరం. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంజునాథ్. ప్రజల్లో ఘనంగా నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.